నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనకి సినిమాకి సంబంధించి రెండు పదాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఒకటి వ్యూహం, రెండు శపథం. అంటే ఈ పదాలు విన్న వాళ్ళకి సడన్గా భారతంలోకి వెళ్ళాలనిపిస్తుంది. కౌరవులు వ్యూహం పన్నితే పాండవులు శపథం చేశారు. అసలు ఇవి రెండు ఆర్జీవి గారు తన సినిమాలో తీసుకున్నారా లేదా? ఊరికే ఈ వ్యూహం పన్నడం, శకుని వ్యూహం పన్నడం భారతంతో రిలేట్ చేస్తూ సరదాగా ఒకసారి మాట్లాడదాం ఆర్జీవి గారితో. నమస్తే అండి. మామూలుగా ఫస్ట్గా మీకు మీ డెన్లోకి మేము వచ్చాం, అది ఫస్ట్ థింగ్ హ్యాపీ. మాకు అనుకోకుండా వచ్చాం, అది కాదు. ఇప్పుడు జనరల్గా వ్యూహం పన్నడం అనే పదం రాగానే మనకి మామూలుగా ఎవరికైనా సరే భారతం చదివినప్పుడు శకుని మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే శకుని పాండవుల సంపదలు చూసి దుర్యోధనుడు దుఃఖపడుతూ ఉంటే వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం ఇప్పుడు మనకి రాబోతున్న వ్యూహం సినిమాకి ఏమైనా బేస్ ఉంటుందంటారా? అట్లా రెండింటితో కలిపితే 100%. ఇప్పుడు మీకు ఎదట్టుగా నిలబడి ఒక ధైర్యంతో చేయలేనప్పుడే వెనకాల నుంచి వ్యూహాలు పన్నుతారు ఎవరైనా. ఇప్పుడు పర్టికులర్ టైంలో పాండవులకు ఉన్న బలం ఏదైతే ఉందో దాన్ని ఎదిరించలేక శకుని వ్యూహాలు అవసరమైనవి అది డీల్ చేయడానికి. సో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్యారలల్. ఇప్పుడు జగన్ పాండవులు అయితే చంద్రబాబు నాయుడు కౌరవులు అని నా ఫీలింగ్. కాబట్టి ఇప్పుడు అంటే వ్యూహం పన్నది కూడా ఆయనే కాబట్టి శకుని అన్ని కలిసి ఆయన అనేది. అంటే వెనకాల ఎవరైనా ఉండి ఉండొచ్చుగా, కనపడుకోవచ్చు అట్లీస్ట్ అన్నోన్ పర్సన్ ఎవరైనా. అయితే వ్యూహం పన్నినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అంటే రెండు నేను ఎందుకు పోలికి చెప్తున్నానంటే, వాళ్ళు పన్నిందే ఒక వ్యూహం అని అనుకుందాం సపోజ్. ఆయన కాకుండా ఇంకా చాలామంది కలిసి పన్నారు ఇక్కడ వ్యూహం అని. జగన్ గారు 16 నెలలు జైలు కానీ, రకరకాలుగా ఎదురు దెబ్బలు తినడం కానీ, ఇవన్నీ అయ్యి యోధుడిలాగా బయటకు వచ్చారు అని ఆయనే చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న దాని నుంచి అడుగుతాను. తనని తాను అర్జునుడు అనుకున్నారు ఆయన. నేను అభిమన్యుని కాదు అర్జునుడిని అని చెప్పారు ఆయన. అయితే అర్జునుడు అని చెప్పినప్పుడు తనకి కొంతమంది సహకారం లేకుండా తను గెలుచుకొచ్చాను అన్నాడు. దాన్ని మీరు ఎట్లా చూపించారు? అంటే అది ఇప్పుడు అంటే ఎలా చూపించాలో అనేది మాటల్లో చెప్పడం. అంటే బేసిక్గా నాకు ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో ఇంట్రెస్ట్ అయింది. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మీద మనం సినిమా తీయాలంటే తను ఏం చేశాడు, తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ ఎండ్ అయ్యాడు, ఎట్లీస్ట్ ఇవాళ ఇప్పటి వరకు అనే దాంట్లో చూస్తే రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణంతో ఒక కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఆ క్రియేషన్ నుంచి తను హైకమాండ్ని ఎదిరించడం కానీ, కొత్త పార్టీ పెట్టడం కానీ, ఓదార్పు యాత్ర చేయటం, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కలిసి కమాండ్ ఒక యంగ్ ఏజ్లో. అంటే అంతవరకు అసలు రాజకీయంగా తనకు ఒక ఫోర్స్ అనేది లేదు. వైఎస్ఆర్ కొడుకు అని తప్పిస్తే ఇంకా ఏ విధంగా ఎవరు సీరియస్గా తీసుకొని మనిషి ఇంత తక్కువ టైంలో అంత పైకి వెళ్ళటం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ హీరోస్ జర్నీ అనేది నా ఫీలింగ్. అదే తీసుకున్నాను. మీరు అదే తీసుకున్నానని చెప్పారు, పొలిటికల్గా సంబంధం లేదని కూడా చెప్పారు. అయితే ఇక్కడ చాలామంది అంటున్నది ఏంటంటే, ఎవరికైనా సరే పుత్ర ప్రేమ లేదంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే వైఎస్ఆర్ గారు ఆ టైంలో ప్రేమ చూపించలేదు, మామూలుగా వెళ్ళిపోయారు కాబట్టి జగన్ గారికి ఇది వర్తించదు. కానీ అవతల పార్టీ వాళ్ళు అంటున్నది ఏంటంటే కొడుకు మీద ప్రేమతో ఇలా చేస్తున్నాడు అంటున్నారు. మళ్ళీ సేమ్ దీన్ని కూడా నేను మళ్ళీ భారతానికే చెప్తాను మీకు. ధృతరాష్ట్రుడికి పుత్ర ప్రేమతోటి కళ్ళు లేనివాడు అనుకోండి కానీ చేసిన తప్పులన్నిటినీ సమర్థించాడు అన్నారు. అది కూడా మీరు దీనికి రిలేట్ చేస్తారా? 100%. అంటే ఇప్పుడు అదే పుత్ర ప్రేమ అనేది ఆబ్వియస్లీ నేచర్ వైజ్ కానీ అలాంటి జబ్బు పోవటానికి కుదరదు. యూనో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ గారికి కూడా జగన్ ఎంత కెపాసిటీ ఉన్న మనిషి అని ఆయనకి తెలుస్తుందా అని నాకు డౌట్. ఎందుకంటే జగన్ గారు ఆ టైంలో ఫోర్ ఫ్రంట్లో లేరు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం అంతా తెలిసిన లోకేష్కి అసలు కెపాసిటీ లేదని ఈయన పుత్ర ప్రేమతో తన్నే లీడర్గా పెట్టడానికి ఇంకా ట్రై చేస్తున్నారు ఈయన. అది కంపారిజన్ ఇక్కడ. అదే అందుకని ఇప్పుడు మనం మీరంటే ఇక్కడ అసందర్భమైన ఒక మాట అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మీరు భారతంలో అసలు విలువలు లేవు అనేదో అన్నారు. అదే అంటే మీరు మీ ఒపీనియన్తో అన్నారు, దాన్ని నేను విభేదించడం కాదనేది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నది, భారతంలో విలువలు పాటించిన వాళ్ళు పాండవులు, విలువలు లేని వాళ్ళు కౌరవులు అంటాం మనం. విలువలు పాటించారు కాబట్టి నిజంగా శక్తివంతుడైనప్పటికీ కూడా అర్జునుడు మాట ప్రకారం 13 ఏళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ దాన్ని ఎలా మళ్ళీ మన ఈ వ్యూహానికి ఎలా చెప్తారు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్లోంచి బయటకు వచ్చేసి తను మళ్ళీ స్టార్ట్ చేశాడో ఆల్మోస్ట్ మీరు అదే ప్యారలల్ వస్తుంది కదా.
అంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అక్కడ వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఒక అనామకుడుగా బయట ఉండి అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాడు. యా, అదే అజ్ఞాతవాసం లాగే లెక్క. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండడం అంటే అది అజ్ఞాతవాసం కింద. అంటే ఊరికే అంటే ఈ కంపారిజన్ చెప్తుంటే చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు పాండవులు వీళ్ళు కౌరవులు అని. నా ఉద్దేశం అసలు అది కానే కాదు. భారతం నేడు కూడా జరుగుతోంది అని చెప్పడం కోసం ఈ కథని రిఫర్ చేస్తున్నాం, అంతేగాని అయినా జగన్ గారు తనకి తాను ప్రకటించుకున్నారు. మీరు నేను అర్జునుడు అనే మాట మనం అనటం లేదు.